అగ్ని ఆరదు, ఆత్మని నీ పురుగు చావదు. నేను చచ్చిపోయాను అనుకోండి, చచ్చిపోయాను నేను, సుందరరావు గారిని ఏం చేస్తారు? చూడడానికి వస్తారు. మీరు ఆయన ఎక్కడున్నాడు? ఆయన లేడు, వెళ్ళిపోయాడు. మరి ఇంటి దగ్గర ఉన్నది ఎవరు? పిట్లో ఉన్నదండి సుందరరావు గారి శరీరం. శవం అంటారు దాన్ని. అది ఎవరికి కావాలి? ఎవరికొద్దు, పాతేయటమే. అది కాల్చిన మట్టిలో పూడ్చిన నన్ను ఎందుకు పూడ్చి చేస్తున్నారు ఇంట్లో ఉంచకుండా అని అడుగుతుందా? కట్టెల మీద కాలుస్తుంటే నన్ను ఎందుకు ఇక్కడ కాలుస్తున్నాను అంటారా? ఎలా కాలిపోద్దో చూస్తారంటే తట్టుకోగలరా మీరు? సెంట్లు వాడుతున్నాం, పౌడర్లు వాడుతున్నాం, ఎన్ని వాడుతున్నాం అంటే దీనికి ఎంత తిండి పెట్టావు, ఎన్ని వేల గొర్రెలు తినేసి ఉంటాం మన జీవితకాలంలో, అవునా? ఎన్ని లక్షల కోళ్ళు తినేసి ఉంటాం, ఎన్ని చెరువులు నీళ్లు తాగేసి ఉంటాం. ఒక్కరి గురించి చెప్తున్నాను. ఆ కట్టెల మీద దాన్ని పడేసి కొంచెం గుండె గట్టిగా పట్టుకుండా ఒరిజినల్ అది. అదేనండి మానవ జీవితం. ఈ కట్టెల మీద కాలుస్తున్న ఈ దృశ్యాన్ని మనం చూడలేకపోతే, ఈ కట్టెని, ఈ దేహాన్ని మనం పోయిన తర్వాత ఆత్మ అది ఆ నిత్యాగ్ని దండనలో 60 ఏళ్ళు చేసిన పాపాలకు కాలవు. 60 ఏళ్ళు చేసిన పాపాలకు కోట్ల సంవత్సరాలు కాలాలు నువ్వు. అందుకే దాన్ని ఏమన్నాడు? ఆరని అగ్ని, నిత్యాగ్ని, నిత్య మరణం. బైబిల్లో దీన్ని ఏమని పిలిచాడు? నిత్య మరణం, నిత్య అగ్ని. నరకమున వారి పురుగు, ఎలా పురుగుల్లాగా విలవెల్లాడుతున్నారు చూసారు అందాక. వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. దేవుడికి ఒక మాట ఇవ్వాలి, మీరు దేవుని కోసం బ్రతకండి.